వ్యాపారం అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? ఓ షాపు తెరవడం, కస్టమర్ల కోసం ఎదురుచూడటం, అంతేనా? మరి విజయవాడకు చెందిన ఓ యువకుడి కథ వింటే ఈ ఆలోచనే పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే అతను తన స్వీట్ షాపును మూసేసి ఇప్పుడు నెలకు 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అసలిది ఎలా సాధ్యమైందో ఇప్పుడు వివరంగా చూద్దాం. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. షాప్ మూసేశాక ఆదాయం రావడమేంటి, అది కూడా ఇంత పెద్ద మొత్తంలో? కాని ఇది అక్షరాల నిజం. ఇందులో దాగున్న రహస్యం కేవలం ఒక వ్యాపార పాఠం మాత్రమే కాదు, ఈ రోజుల్లో బిజినెస్ చేయాలనుకునే వాళ్లందరికీ ఇదొక కొత్త రూల్ బుక్ లాంటిది. మన అందరి మనస్సులోనూ ఇప్పుడు ఇదే ప్రశ్న మెదులుతూ ఉంటుంది. ఒక ఫెయిలైన బిజినెస్ ఇంత పెద్ద సక్సెస్ స్టోరీగా ఎలా మారింది? పదండి, ఈ మిస్టరీని మనం స్టెప్ బై స్టెప్ ఛేదిద్దాం. ఓకే, ఈ కథను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా సమస్య మూలాల్లోకి వెళ్ళాలి. స్వీట్లో భలే రుచిగా ఉన్నా సరే షాపెందుకు రోజూ ఖాళీగా ఉండేది? అసలు ప్రాబ్లం ఎక్కడుంది? చూడండి, ఆ కుర్రాడి కల చాలా గొప్పది. బెస్ట్ క్వాలిటీ స్వీట్లతో ఊరందరి మన్ననలు పొందాలి అనుకున్నాడు. కాని రియాలిటీ ఏంటి? చాలా కఠినంగా ఉంది. రోజంతా షాప్లో ఈగల తోలుకుంటూ కూర్చున్నా ఒక్కోసారి ఒక్క కస్టమర్ కూడా వచ్చేవాడు కాదు. మహా అయితే 2 లేదా 3, అంతే. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇక్కడే ఉంటుంది. వాళ్లంతా ప్రాడక్ట్ మీదే దృష్టి పెడతారు. కాని ఇక్కడ సమస్య స్వీట్ల టేస్ట్లో లేదు, ఆ యజమాని కష్టంలోనూ లేదు. అసలు సమస్య పునాదుల్లోనే ఉంది. లొకేషన్ సరిగ్గా లేదు, మార్కెటింగ్ అనేదే లేదు, ఆన్లైన్లో అసలు ఉనికే లేదు. అంటే కస్టమర్లను చేరుకునే ఏ ఒక్క దారి సరిగ్గా లేదనమాట. ఒక్కసారి ఆలోచించండి. ఓ అద్భుతమైన వస్తువుని తయారుచేసి ఒక గదిలో దాచిపెడితే ఎవరికైనా తెలుస్తుందా? తెలీదు కదా. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. అతని స్వీట్లకు బయట డిమాండ్ ఉంది, కాని ఆ స్వీట్లు జనానికి అందుబాటులో లేవు. మధ్యలో ఓ పెద్ద గోడ అడ్డుగా ఉందన్నమాట. దీన్నే బిజినెస్ పరిభాషలో డిమాండ్ ప్లేస్మెంట్ సమస్య అంటారు. చాలా వ్యాపారాలు చేసే అతిపెద్ద తప్పు ఇదే. సరే, ఇక కథ ఇక్కడే అసలైన మలుపు తిరుగుతుంది. వ్యాపారం మొత్తం దివాళా తీసే స్టేజ్లో ఉన్నప్పుడు ఒకే ఒక్క చిన్న సంఘటన మొత్తం ఆటను మార్చేసింది. అదేంటో చూద్దామా? ఒకరోజు షాప్కి అనుకోకుండా వచ్చిన ఒక కస్టమర్ అడిగిన సింపుల్ ప్రశ్న ఇది: మీరింటికి డెలివరీ చేస్తారా? అంతే, ఆ ప్రశ్న అతని మైండ్లో ఒక బాంబులా పేలింది. ఎందుకంటే ఆ ఒక్క ప్రశ్నలోనే తన వైఫల్యానికి కారణం, తన విజయానికి మార్గం రెండూ ఒకేసారి కనిపించాయి. అప్పుడతనికి జ్ఞానోదయమయ్యింది. తన స్వీట్లు ఫెయిల్ అవ్వలేదని, తను స్వీట్లు అమ్మే విధానం అంటే బిజినెస్ మోడల్ ఫెయిల్ అయిందని అర్థమయింది. కస్టమర్లకు ఒకటి కావాలి, ఇతనింకోటి చేస్తున్నాడు. ఈ గ్యాప్నే మోడల్ మిస్ మ్యాచ్ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే ఒక కార్కి సైకిల్ టైర్లు వేసి నడపాలనుకోవడం లాంటిది. ప్రజలకు స్వీట్లు తినాలని ఉంది, కాని షాపు దాకా నడిచి వచ్చేంత టైంగాని ఓపికగాని వారికి లేదు. వాళ్లు క్వాలిటీతో పాటు కన్వీనియన్స్ అంటే సౌకర్యాన్ని కూడా కోరుకుంటున్నారు. కాని ఇతని బిజినెస్ మాత్రం పాతకాలం పద్ధతిలోనే ఎవరో వస్తారని ఎదురుచూస్తూ ఉండిపోయింది. ఇదే అసలైన పొరపాటు. ఆ నిజాన్ని గ్రహించాక అతను ఊరికే కూర్చోలేదు. వెంటనే తన వ్యాపారాన్ని 100కు 100% మార్చేశాడు. అతను తీసుకున్న యాక్షన్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, అతని ప్లాన్ ఎంత స్మార్ట్గా ఉందో. ఫస్ట్ షాప్ అద్దె క్యాన్సిల్ చేసి నెలనెల అయ్యే అతిపెద్ద ఖర్చుని ఆపేశాడు. తర్వాత ఇంట్లోనే ఓ చిన్న కిచెన్, సో ఖర్చు దాదాపు 0. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా నేరుగా కస్టమర్ల ఫోన్లలోకే వెళ్ళిపోయాడు. అంటే ఖర్చు తగ్గించి కస్టమర్లకు మరింత దగ్గరయ్యే స్ట్రాటజీ అనమాట. మరి ఫలితాలు? అవి ఎంత వేగంగా వచ్చాయో చూడండి. ఎక్కడైతే రోజుకు ఒక్క కస్టమర్ కూడా రాలేదో అక్కడ కేవలం 2 వారాల్లోనే రోజుకు 10కి పైగా ఆర్డర్లు రావటం మొదలైంది. ఇక 3 నెలలు తిరిగేసరికి మొత్తం విజయవాడ నగరం నుంచి డిమాండొచ్చింది. దీన్నే కదా అసలైన గ్రోత్ అనేది. అతను కేవలం ఆన్లైన్లో అమ్మడం మొదలుపెట్టి ఊరుకోలేదు. కస్టమర్లను ఎలా సంతోషపెట్టాలో కూడా ఆలోచించాడు. మంచి ప్యాకేజింగ్ ఇవ్వడం, పండగలకి స్పెషల్ ఆఫర్లు పెట్టడం, అన్నింటికన్నా ముఖ్యంగా కస్టమర్లు పెట్టిన మంచి రివ్యూలను అందరికీ చూపించడం, ఇవన్నీ అతని వ్యాపారాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాయి. సరే, ఇప్పటిదాకా కథ చూశాం. ఇప్పుడు ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటో చూద్దాం. ఈ మార్పుల వల్ల వచ్చిన అద్భుతమైన ఫలితాలను ఒక్కసారి పరిశీలిద్దాం. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. షాప్ లేదు, అద్దె కట్టే పని లేదు, పనివాళ్లు లేరు, కేవలం ఓ చిన్న వంటగది. కానీ ఆదాయం ఎంతనుకుంటున్నారు? నెలకి స్థిరంగా 5 లక్షల రూపాయలు. అవును, విన్నది నిజమే.
ఒకప్పుడు 0 ఆదాయమున్న చోట ఇప్పుడు నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ టేబుల్ చూస్తే చాలు పాత మోడల్కి కొత్త మోడల్కి మధ్య ఉన్న తేడా ఎంత స్పష్టంగా ఉందో అర్థమవుతుంది. ఒకప్పుడు ఫ్యాన్సీ షాప్, ఇప్పుడు చిన్న కిచెన్. కస్టమర్లు 0 నుంచి 100% ఆన్లైన్కి మారారు. అతని ఫోకస్ కూడా వస్తువును అమ్మడం దగ్గర నుంచి సౌకర్యాన్ని అందించడం వైపు మారింది. ఇదే అసలైన ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి అతి ముఖ్యమైన పాఠం ఇదే. వ్యాపారం అంటే మీ ప్రాడక్ట్ మాత్రమే కాదు, దాని కస్టమర్కు ఎలా అందిస్తున్నారు అనేదే అసలైన వ్యాపారం. మీ డెలివరీయే మీ అసలైన ప్రాడక్ట్. ఇక రెండో పాఠం, మార్కెట్ మన దగ్గరికి రాదు, మనమే మార్కెట్ దగ్గరికి వెళ్ళాలి. మరి ఈ రోజుల్లో మార్కెట్ ఎక్కడుంది? షాపుల్లో కాదు, ప్రజల ఫోనుల్లో ఉంది. మనం అక్కడికి వెళ్ళగలగాలి. ఈ ఒక్క వాక్యం మొత్తం కథ సారాంశాన్ని చెబుతుంది. అతను స్వీట్లు అమ్మడం ఆపలేదు, కేవలం అమ్మే విధానాన్ని మార్చాడు. దుకాణం ఫెయిలయ్యి ఉండొచ్చో, కాని అతని సేవ మాత్రం ప్రజల మనసులను గెలుచుకుంది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ కథలో కస్టమర్ అసౌకర్యం ఏంటి? షాపు దాకా రాలేకపోవడం. దానికి దొరికిన పరిష్కారమేంటి? హోమ్ డెలివరీ. మరి మన చుట్టూ ఉన్న ప్రజల అతిపెద్ద అసౌకర్యమేమిటి? దానికి మనం చూపగల పరిష్కారమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మనక్కూడా ఓ సక్సెస్ స్టోరీ దొరికినట్టే.